వాటి గురించి సింహం మాట్లాడదు. ఏమ్మా, కుక్కలు మురుగుతాయి, వాటి గురించి సింహం మాట్లాడదు. అయితే ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా. ఏ మత గ్రంథంలో ఇతర మతస్థుల్ని కించపరచమని రాసుంది? ఇతర మతస్థుల్ని దూషించమని రాసుంది? ఇతర మతస్థుల్ని దిగజార్చండి అని రాసుంది? ఎందులోనూ లేదు. వీడెవడు? ఇంకొక మతానికి సంబంధించిన విధానాల్ని, మనుషుల్ని వాటితో పోల్చడానికి ఈ మనిషి ఎవడమ్మా? ఇది రెండు బలవంతంగా కాళ్ళ పశువా? మతాలు మారుతున్నారు అన్న బలవంతంగా ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు తప్ప బలవంతంగా మతం మారుస్తున్నారు. ఓకే, చెప్పు తప్పు, ఇలా చేయొద్దు, ఇష్టం ఉంటే తీసుకెళ్ళు, కష్టమైతే వదిలేయి, బలవంతం చేయొద్దు అని చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంటుంది. అంతవరకే. ఇంకో మతాన్ని నువ్వు గొర్రె మేక అంటున్నావు, మరి మటన్ తింటారు, చికెన్ తింటారు, అన్నీ తింటారుగా, నువ్వు వాళ్ళని అంటున్నావు కదా. మరి ఇక్కడ హిందువులు ఇవన్నీ తింటారుగా, తినరా? ఏమ్మా, తినరా? తింటారుగా. మండీలో అయితే పెద్ద ప్లేట్లు పెట్టి మరీ పెడతారు. నువ్వు ఎలా అంటావు ఇంకొక మతానికి సంబంధించిన వ్యక్తుల్ని వాళ్ళు గొర్రెలు అని నువ్వు ఎలా అంటావు? నువ్వు ఇప్పుడు వాళ్ళు గొర్రెలు అంటే మరి నువ్వెవరివి? వాళ్ళు అనొచ్చుగా ఇంకో మాట. గొడవ అనేది ఇలానే మొదలవుతుందమ్మా. ఇద్దరు మనుషుల మధ్య ఉన్న దగ్గరితనం ఇలాంటి మాటల వల్ల దూరం పెరుగుతుంది. నువ్వు ఎలా అంటావు? ఎవరో చెప్పాడు, నాకు పంపించాడు, ఈయన దండం పెట్టుకుందామని వెళ్తే దూరం దూరం అన్నట్ట, చిన్నజీయర్ దూరం దూరం అన్నట్ట, దగ్గర కూడా రావద్దన్నట్ట. అదేంటి? విజయర్ స్వామి వారిని అంటున్నారు అంటే వాళ్ళకంటూ కొన్ని నియమాలు ఉంటాయి కదా. అమ్మా, చిన్నజీయర్ స్వామి అంటే మీకు ఆయన ఒక గురువు గారు, మీకు ఆయన ఒక గొప్ప వ్యక్తి, అది మీకు సంబంధించింది, నాకు సంబంధం లేదు. నాకు నారసింహుడే గొప్ప, నా నాన్న నారసింహుడే నాకు సమస్తం, ఇంకా ఎవరు నాకు గొప్ప కాదు. ఎవరైనా ఒకటే. నేను నిన్నైనా ఒకరానే చూస్తా, ఎంత పెద్ద ఉన్నత, ఇప్పుడు ఆవిడైనా నువ్వైనా నాకు ఒకటే, నాకేం తేడా లేదు, నాకెవ్వరైనా ఒకటే. నేను చూసిన వీడియోలో ఆయన రాధా మనోహర్ దండం పెడుతుంటే పక్కకి వెళ్ళిపోయి దూరం అన్నట్ట. అదేంటి? ఎందుకన్నాడు? దేనికన్నాడమ్మా కదా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇతర మతస్థులు హిందువుల్ని మత మార్పిడి చేసే కార్యక్రమం నీ కంట కనబడితే ఆపు, చెప్పు, ధర్మబద్ధంగా తెలియపరచు, దాన్ని నిలిపివేయి, బాగుంటుంది. రైట్. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీరు బ్రాహ్మలు అయితే మీరు కొన్ని మడి బట్టలని లేకపోతే పూజా సమయంలో ఎవరిని ముట్టరు, మీకంటూ కొన్ని నియమాలు నిష్ఠలు ఉన్నాయి కదా. అవును. మరి అంత స్వామీజీ అయిన చిన్నజీయర్ గారికి కూడా ఆయనకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. ఆ చేతిలో దండం కానీ లేకపోతే వాళ్ళ వస్త్రధారణ కానీ వాళ్ళ నియమాలు అంటూ ఉంటాయి. అలాంటి క్రమంలో ఏదో ఈయన వస్తూ ఉంటే వద్దు అని ఉండొచ్చు. సన్యసత్వం ఆశ్రమవాసం తీసుకున్న వాళ్ళు బిఎండబ్ల్యూలు రేంజ్ రోవర్లు ఎక్కచ్చా? మీకు కూడా ఎంతో మంది శిష్యులు ఉన్నారు. మీ శిష్యులు నేను సన్యాసిని కాదు, సన్యాసిని కాదు, బ్రహ్మాండమైన సంసారిని. నాకు బ్రహ్మాండంగా నా భార్య ఉంది, చక్కటి కుటుంబం ఉంది. నేను ఎందుకు చెప్తా? నాకు చక్కని లైఫ్ ఏముందమ్మో. నేను సన్యాసిని కాదు. సన్యాసత్వం అంటే ఆశ్రమవాసం కాదని చెప్పమను. సన్యాసత్వం అంటే సుఖాన్ని త్యజించడం కాదని చెప్పమను. మరి ఏమిటిదంతా? అపాయింట్మెంట్లు అవి ఇవి. అవసరార్థం మరి అపాయింట్మెంట్స్ లేకపోతే అందరు పొలోమని వచ్చేస్తే అవునమ్మా, బిఎండబ్ల్యూలు ఎందుకు, రేంజ్ రోవర్లు ఎందుకు, ల్యాండ్ స్క్రూజర్లు ఎందుకు, అంతంత ఆస్తులు ఎందుకు? ఒక సన్యాసత్వం తీసుకుని ఆశ్రమవాసం తీసుకున్నవాడు తాటాకు పర్ణశాలలో బ్రతకాలి. ఎవరు ఎక్కడుంటున్నారు? నేను నేరుగానే అడుగుతున్నా. నేను చదివిన నిఘంటువుల్లో సన్యాసత్వం అంటే ఏమిటో, ఆశ్రమవాసం అంటే ఏమిటో జగద్గురు ఆది శంకరాచార్యులు వారిని అద్దం పట్టినట్టు చూపించింది. మరి దీన్ని ఏమంటారు? పాముకోళ్ళు కూడా లేకుండా నడిచాడు కదమ్మా ఆసేతు హిమాచలం. అది ఆశ్రమం తరఫు నుంచి ఎంతో మంది విద్యార్థులకు చదువు నేర్పిస్తున్నారు. స్టాచ్యూ ఆఫ్ నేను అడిగింది ఒకటే, సుఖాన్ని త్యజించడమే సన్యాసత్వం, ఆశ్రమ వాసం అంటేనే సన్యాసత్వం. ఆ రెండిటికి లోటు జరిగిందని మాట్లాడుతున్నా. నేను నేరుగానే అడుగుతా, నేను నేరుగానే మాట్లాడా, ఇవాళ కాదు 10 ఏళ్ల క్రితమే మాట్లాడా. ఏమా, నాకున్న నారసింహుడి అనుగ్రహంతో డబ్బు సంపాదించుకోవాలంటే ఎంతసేపు అమ్మా? ఈ 14 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు? మా అమ్మ అనేది, నాన్న కడుపుకు పట్టేదే తిను, ఒక్క ముద్ద ఎక్కువైనా అజీర్తి చేసి పోతావు. రైట్. అయితే కమింగ్ బ్యాక్ టు రాధా మనోహర్ దాస్, ఆయన మాట్లాడే మాటలు ఒక విధంగా ఉంటాయి. మాట్లాడుకుంటాం అమ్మా ఒక్క మాట. ఇప్పుడు ఒక ఇతర మతస్థుల్ని నువ్వు గొర్రెలని పోల్చి ఇంకోటిని పోల్చి మాట్లాడడం తప్పమ్మా. అలా మాట్లాడకూడదు, మనకు అర్హత లేదు, గీతలో లేదు. అసలు ఎవరు ఈయన గురించి మీకు ఏమన్నా తెలుసా? మీరు మాట్లాడుతూ ఊరూరు తిరుగుతాడని మాత్రం తెలుసు. ఏదో దేవాలయాలకు వెళ్తాడని తెలుసు. ఏదో హైందవ సాంప్రదాయం, కొన్ని చోట్ల డాన్స్ కూడా వేశాడు. ఆ వీడియోలు నేను కూడా చూసాను. కొన్ని చోట్ల డాన్స్ కూడా వేశాడు.
ఆ వీడియోలు చూసా. ఆ పద్యాలు పాడతాడు, ఆ పాటలు పాడతాడు. సరే అవన్నీ ఓకే. ఫైన్. గుడ్. బావుంది. కానీ అమ్మ ఒక్క మాట చెప్తున్నా. మనిషిని మనిషిగా ప్రేమించాలి. మనిషిని మనిషిగా ప్రేమించాలి. కుదిరితే నీ విధానాన్ని తెలియపరచాలి. నచ్చితే ఆహ్వానించాలి. బలవంతంగా మాత్రం ఏది చేయకూడదు. ఇది ఇతర మతస్థులు తెలుసుకోవాలి.